ఏపీ లిక్కర్ స్కామ్ లో ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డి సుప్రీంకోర్టులో ఊరట దక్కలేదు. రెగ్యులర్ బెయిల్ కు సుప్రీం ధర్మాసనం నిరాకరించింది. కసిరెడ్డి అడ్వైజర్ కాదని, ఈ కుంభకోణానికి ఆర్కిటెక్ట్ అని కీలక వ్యాఖ్యలు చేశారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట దక్కలేదు. రెగ్యులర్ బెయిల్ ఇవ్వడానికి ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించింది. లిక్కర్ కుంభకోణం చాలా పెద్దదని సీజేఐ అభిప్రాయపడ్డారు. ఏపీ లిక్కర్ కుంభకోణంపై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారులు కుమ్మక్కు కాకపోతే ఇటువంటి పెద్ద కుంభకోణాలు జరగవని అన్నారు. కుంభకోణంలో పాత్ర వహించిన అధికారులను అరెస్టు చేయకపోవడం దురదృష్టకరమన్నారు. కసిరెడ్డి అడ్వైజర్ కాదని, ఈ కుంభకోణానికి ఆర్కిటెక్ట్ అని అన్నారు. ఈ కుంభకోణంలో చాలా మంది లబ్ధిదారులు ఉన్నా కసిరెడ్డి మాత్రం ప్రధాన సూత్రధారుడని సీజేఐ వెల్లడించారు. నిర్ణయం తీసుకునే పదవిలో ఉన్న వారి ప్రోద్బలం లేకుండా అధికారులు ఇలా విచ్చలవిడిగా వ్యవహరించే అవకాశం లేదని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు. గతంలో ఏపీ హైకోర్టు కసిరెడ్డికి రెగ్యులర్ బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. దాన్ని సవాలు చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇక్కడ కూడా ఆయనకు ఊరట దక్కలేదు. రెగ్యులర్ బెయిల్ ఇవ్వడానికి సుప్రీం నిరాకరించడంతో కసిరెడ్డి తరపు లాయర్లు పిటిషన్ను ఉపసంహరించుకున్నారు. ఈ కేసులో రాజ్ కసిరెడ్డి ఇప్పటికే 9 నెలలకు పైగా జైల్లో ఉన్నారు.